హలో గైస్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేశారని అనుకుంటున్నాను. అన్సీన్ వీడియోస్ అన్సీన్ వీడియో గురించి మాట్లాడదాం. ఓటింగ్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అన్సీన్ గురించి. అన్సీన్ దివ్యరామ్ ఇద్దరు కొంచెం గొడవ అవుతుంది. ఇద్దరికి ఎందుకు గొడవ అవుతుంది అంటే దివ్యరామ్కి ఏం గొడవ అవుతుంటే గొడవ అని కాదు. ఓకే, రామ్ కెప్టెన్ అనే గురించి కొంచెం ఆయన మాటలు ఎట్లుంటే కొంచెం కోపమైన మాట్లాడినట్టు మాట్లాడతాడు. అది ఒక్కటి నచ్చదు. అతనితోనే ఎక్స్ప్రెస్తున్నా అట్లా వేస్తున్నా అని అంటారు. ఇంకా రామ్ నాకు కొంచెం చెప్పండి, వెళ్తా ఇప్పుడే వంట చేసిన ఒక నిమిషం అయినాక వెళ్తా కదా, వెంటనే వెళ్ళిపో అట్లా చెప్పడం నాకు కరెక్ట్ అనిపించలేదు అని చెప్తుంది. ఆమె కరెక్టే చెప్పింది. నిజంగా వంట చేయలే, మళ్ళీ ఉరకాలి, మళ్ళీ రావాలి, ఇంట్లోకి రావద్దని చెప్తున్నా మామూలుగా అంటే ఒక 2 నిమిషాలు అంటే రాంభరణి గారు ఏమైందిరా అంటే ఇప్పుడే అయిపోయింది, అప్పటివరకు టాస్క్ రావచ్చు, ఏమైనా కావచ్చు, వెళ్ళిపోమని చెప్తే వాళ్ళకి కోపాలు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అని మాట్లాడతారు. అదో వెరైటీ. తర్వాత భరణి రామ్ అరే క్లోజ్గా అందుకు అట్లా చేస్తున్నావు, క్లోజ్గా మాట్లాడరా, మంచిగా మనం ఇటు రా అనడానికి ఇటు రండి అనడానికి చాలా డౌట్ ఉన్నాయి. అంటే నేనేం మాట్లాడినా కోపాలు వస్తున్నాయి, నేనేం మాట్లాడలేనంటే సంజన భరణి గారు మాట్లాడుతుంటారు. నేను ఆ రోజు ఫుడ్ విషయంలో ఎగ్ విషయంలో మాట్లాడింది తప్పే అమ్మ, సారీ. నేను ఎగ్ విషయంలో అందుకే 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుకుంటే ఇది సార్ట్ అవుట్ అవుతుంది అనే ఒక థింగ్తోనే నేను కూర్చొని మాట్లాడుకున్నా, అంతే అమ్మ, సారీ అంటే నువ్వు లైన్ అన్న భరణి అన్న అంటే ఎంత బాగుండేది, అది నాకు చాలా మిస్ అవుతున్నామ్మా అని చెప్తాడు భరణి గారు. ఓకే, కానీ భరణి గారు మిస్ అవుతుందని చెప్తాడు. సరే అని ఇంకా నేను కూడా సారీ అన్న, నేను కూడా చాలా మాట్లాడినేసాను అందుకే సారీ అని అంటారు. తర్వాత రేషన్ వస్తుంది. రేషన్ వచ్చిన వెంటనే అందరు నవ్వుతుంటే తర్వాత రేషన్ అందరు నవ్విన వెంటనే ఇంకా వాళ్ళు అన్నీ వస్తుంటే ఇంకా దివ్య భరణి ఇద్దరు, భరణి గారు దివ్యకు బనానా ఇస్తారు. బనానా ఇచ్చినప్పుడు దివ్య ఏమంటుంది, నాకు వద్దు మీరు అన్నీ అందరికి దానాలు చేసుకుంటే మీరు తినకండి, మీరు తినే సాసులకు రాండి అంటారు. శ్రీజ కొంతసేపటికి చికెన్ వచ్చేసింది, చికెన్ పెరుగు చాక్లెట్ ఇవన్నీ ఇస్తే చికెన్ వచ్చినాక తర్వాత శ్రీజ చాక్లెట్ బిగ్ బాస్ ఒక 2-3 చాక్లెట్ పంపించచ్చు కదా, బిగ్ బాస్ ఒక చాక్లెట్ ఎంతవరకు అయితే బిగ్ బాస్ అది అని అంటారు. తర్వాత తనుజ రీతు సంజన వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు ఓకే అవి ఇంకా మాట్లాడుకుంటూ అయిపోతుంది. తనుజ రీతు ఓకే సారీ కొంచెం రాసుకోవడం మిస్టేక్ అయింది. తనుజ రీతు హిమానలో క్వశ్చన్ అడుగుతుంది దివ్య మీరు ఒక ఇంట్లో ఉన్నారు, అది మంటలు కాలుతున్నారు, ఆ మంటల్లో కాలిపోతున్నప్పుడు మీరు మీ మమ్మీ తనుతో రేపు ఉంటే ఎవరిని కాపాడుతుంటే నేను ఎవరిని కాపాడు ముందు ఆ ముగ్గురు అందులో నూకేసేస్తారు, ఎందుకంటే వాళ్ళని కాపాడుతున్నాను అందులో నూకేస్తారు కదా అని అంటే తర్వాత వాళ్ళందరినీ సేవ్ చేస్తాను నేను కాలిపోతా అంటే తర్వాత తనుజ అంటారు రీతు నాన్న హిమానల్ మీ ముగ్గురు ఎవరు ఉంటే ఎవరిని కాపాడుతుంటే నేను రీతుని కాపాడుతా అంటుంది. దివ్య భరణి మాకు తెలుసు ఆ విషయం అంటే కళ్యాణ్ ఉంటారు తెలుసు ఇప్పుడు అంటారు నాన్న రాదు ఇప్పుడు వేరే సరే అని మాట్లాడితే అది ఫన్ అనిపిస్తుంది. కళ్యాణ్ శ్రీజ ఇద్దరు ఫేసులు చూసుకొని నవ్వుకుంటారు. కళ్యాణ్ భరణి వీళ్ళిద్దరు మాట్లాడి నేను ఏ ఆటకన్నా సిద్ధం ఇట్లా అని మాట్లాడుతుంటారు. తర్వాత వీళ్ళు ఫ్లోరా సుమన్ రామ్ శ్రీజ సుమన్ అని మాట్లాడతారు. అన్న మీరు మీరిద్దరు ఆడండి ఎట్లయితే అట్లా ఇప్పుడు తెలిసే ఫ్రెండ్షిప్ గురించి క్లోజ్నెస్ గురించి ఆ విషయం అని మాట్లాడతారు. అది హైలైట్ అనిపించింది. దివ్య భరణి గారిని అడుగుతుంది నాకు ఆడతారా చెప్పండి అని అది ఆడతారు. ఇంకా వాళ్ళిద్దరు ఆడతారు. సంజన ఫ్లోరా మనం ఇద్దరం సేవ్ కావాలి, ఇద్దరు నామినేషన్లుగా వాడినట్టు శ్రీజ రీతు డెమాన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు ఎవరెవరు ఏం ఆడతారు. తర్వాత కళ్యాణ్ హిమానల్ వీళ్ళిద్దరు అని ఇట్లా కదా నా ఇది కదా ఇది అని మాట్లాడుతూ తర్వాత శ్రీజ మీరు డెమాన్ రీతు హిమానల్ సెల్ఫీస్ ఆడండి మీరు సెల్ఫీస్ ఆడితే బాగుంటుంది అని అంటారు. తర్వాత రీతు శ్రీజ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. తర్వాత రామ్ హిమానల్ ఇద్దరు ఎవరైతే ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయో అవన్నీ నాకు ఇవ్వాలి, నా పర్మిషన్ లేనిది ఎవరేం తినొద్దు అనడం అదైతే మరీ ఓవర్ యాక్షన్ అనిపించింది. నాకైతే అసలు అనిపించలేదు. రామ్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుండే అనిపించింది. మాటలు ఏంటంటే ఆయన ఇంటెన్షన్లో మాట్లాడుతున్నా ఏం మాట్లాడుతుంది ఓకే అది చాలా కొంచెం బిల్డప్ అనిపిస్తుంది ఆ మాటలు. తర్వాత అందరూ ఆడంటారు. తర్వాత తను అందరు ఫుడ్స్ అవన్నీ నాకు ఇవ్వాలంటారు.
అయితే అందరికీ ఫ్రూట్స్ అవన్నీ ఇస్తుండడానికి అంటే ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవడానికి పోతుంటుంది. అయితే తను తీసి ఆడిస్తుంటుంది. అది పట్టరా ఇవి అంటే ఆడికి వచ్చి తెచ్చి పెట్టాలి, తీసుకున్నప్పుడు లేదు కానీ తోటి దులా అదే మాట్లాడతారు. అది అస్సలు కరెక్ట్ ఉంటుంది. ఏం బిహేవియర్ రా బాబు అతనిది, మరి ఓవర్గా ప్రవర్తిస్తుండే, ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తున్నాడు, ఇంతకు అర్థమవుతుందా అతనికి అనిపించింది. అట్లా ఎంతగానో తీసుకున్నప్పుడు ఏం కాదు కానీ ఇలా మాట్లాడతారు అన్నట్టు ఇంకా వాళ్ళిద్దరు గొడవ అవుతుంటుంది. అప్పుడు తర్వాత నేను అలా అనలేదు. వరణితో కూడా ఎగ్గు ఆనంద ఎప్పుడు వరుణ్ గారు కూడా ఆ ఎగ్గు గురించి కూడా తీసుకొని ఉంటారు. మళ్ళీ తర్వాత సంజన వాళ్ళ ఎగ్స్ బాత్రూమ్ పెడితే ఆ బాత్రూంలో చూస్తే నవ్వుకుంటారు. తర్వాత నాకేం మాట్లాడలేదు అంటే అందరు ప్రెగ్నెంట్స్ అయిన కాబట్టి ఏం పని లేదంటే కళ్యాణ్ తను వెళ్ళిద్దాను, మీ నాన్న వచ్చి మాట్లాడుతున్నాను, మీ నాన్న వచ్చి మాట్లాడలేదా, అదే లేదా ఇదే అంట. ఈ వరణి ఈ తను సరే ఈ కళ్యాణ్ ఎందుకు పెంట పెడుతుండే నిజంగా నవ్వు వస్తుంది నాకు. ఈ కళ్యాణ్ పెంట పెడుతున్నాడు, మొత్తం వచ్చి పెంట చేస్తున్నాడు. తర్వాత ఇంకా ఆయన నాతో ఎందుకు మాట్లాడతాడు, ఆయన మాట్లాడాడు, ఆయనకు అతని ఆమెనే ఎక్కువైంది. అంటే దివ్యకి నాకు మేడం దివ్య అట్లా ఇలాంటిది వచ్చిన వెంటనే ఆయనకు చూపిస్తలేదారా, అది తెలిసి బయట గేమ్ ఆడుతుంది వెండిపోటు కదా అంటే శ్రీజ అంటుంది ఇది గేమ్ కోసమే అక్క, గేమ్ కోసమే నాకు తెలుసు, గేమ్ కోసమే అని మాట్లాడుతుంటే శ్రీజ అది నవ్వుస్తుంటుంది. తర్వాత శ్రీజ పరని వీళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత వచ్చినాక నైట్ దివ్య వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇంకా ఆమె అస్సలు భరించలేకపోతుంది. తను చేసిందంటే చిన్నపిల్ల మెంటాలిటీ అమ్మాయిది, నాకు లేదు, నేను మా నాన్న నాతోనే ఉండాలనే ఒక మెంటాలిటీగా ఉండేటట్టుంది తనుజ. ఆ విషయాన్ని నాకు ఫుల్ నవ్వొచ్చింది. ఇంకా అయిపోయింది. తర్వాత ఓటింగ్ లిస్ట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఓటింగ్ గురించి మాట్లాడదాం. మీకు ఓటింగ్ గురించి ఏమనిపిస్తే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టుకొని తప్పకుండా. మీకు ఓటింగ్ గురించి మీకు ఏమనిపిస్తుందో ప్లీజ్ కమెంట్ చేయండి. కమెంట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏ గేమ్ ఆడుతుందో కూడా నేను చెప్తాను. నాకైతే ఓటింగ్ ఎలా అనిపించిందో కూడా నేను పక్కా మీకు చెప్తాను. ఫస్ట్ ఓటింగ్లో ఎవరున్నారని అనుకుంటున్నారు? ఫస్ట్ తనుజ. ఓటింగ్లో ఫస్ట్ ఎవరున్నారు? తనుజ ఫస్ట్ తనుజ ఉంది. తనుజ తర్వాత ఒక నిమిషం ఫస్ట్ ఓటింగ్ లిస్ట్లో 10 మెంబర్స్ ఉన్నారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ అని కూడా చెప్పేసిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓటింగ్ లిస్ట్లో తనుజ ఫస్ట్ టాప్లో పడుతుంది. తనుజ కిందకి పడుతున్నాడు. తనుజ సీరియల్ వాళ్ళు ఉన్నారు. తనుజ ఉంటుంది, వరల్డ్ కార్డ్ వస్తుంది కానీ డబుల్ ఎలిమినేషన్. తర్వాత కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేయని ఓటింగ్, ఎందుకంటే లాస్ట్ వీక్ బాగా ఆడింది కాబట్టి కళ్యాణ్ ఓటింగ్ సెకండ్ పాయింట్లో పడుతుంది. థర్డ్ సుమన్ అన్న ఎమోషనల్, అది సుమన్ అన్నకు బాగా ఓట్లు పడుతున్నాయి. ఫోర్త్ శ్రీజ కూడా ఓట్లు పడితే ఆమెకు ఉన్నంత నెగిటివ్ ఎవరికి లేదు, కానీ అమ్మాయికి ఇష్టం ఓట్లు ఇంకా పడుతున్నాయి. తర్వాత సంజన గారు కూడా ఇమాన్యుయల్ ఓటింగ్ పడుతుంటే కొంచెం అదేంటే తనుజ కూడా ఇమాన్యుయల్ ఓటింగ్ పడుతుంటే అవసరం కొంచెం ఓకే. తర్వాత భరణి గారు ఓటింగ్స్ కూడా ఉన్నాయి. తర్వాత డిమాండ్ ఓటింగ్లు బాగున్నాయి. పులిహోర బాగుంది. అది మళ్ళీ జరుగుతుంది కానీ ఇది ఓటే బాగున్నాయి. తర్వాత రీతు దివ్య ఫ్లోరా వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ ఉన్నారు. ఎవరికైనా మీకు నచ్చితే కానీ రేపు దివ్య ఫ్లోరా ఈ ముగ్గురిట్లో ఎవరికైనా ఓట్లు వేసుకోండి. నేనైతే ముందే చెప్తున్నాను, వీళ్ళు ముగ్గురిట్లో ఇద్దరు వెళ్ళిపోతారు. నాకు తెలిసి ఫ్లోరా రీతోనే వెళ్ళిపోవచ్చు, ఫ్లోరా ఎవరు దివ్యనని వెళ్ళిపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. మీకు ప్లీజ్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. బాయ్.